గాంజాయి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు. బుధవారం విశాఖ బీచ్ రోడ్లోని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలోని విశాఖ కేంద్రంగానే దేశ విదేశాలకు గంజాయి ఇతర డ్రగ్స్ సరఫరా జరిగేవని, వాటి ద్వారా స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా వాటి బారిన పడ్డారన్నారు. ఇకపై డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లకుండా అన్ని నివారణ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలీస్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోని స్కూల్ స్థాయి నుంచి అవగాహన కల్పిస్తున్నామన్నారు. గందరగోళ నుంచి ఇంకా పిల్లలు రాలేదు. ఇటువైపు ఎక్స్టెండ్ చేయండి. మోకా సత్యబాబు గారిని కోరుతున్నాం. ఏసీపీ వెస్ట్, సౌత్, హార్బర్ అండ్ ఏసీపీ విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చినటువంటి మరియు ఇది ఆందోళన కోసం ఏ విధంగానూ లోపాల గురించి మేము అవగాహన కల్పిస్తాము, ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. జై గత 5 ఏళ్లలో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దొరికేటువంటి పరిస్థితి రావడం వల్ల ఎక్కువ మంది యువత ఈవెన్ స్కూల్ ఏజ్లో కూడా వీటికి అలవాటు పడటం అనేటువంటిది జరుగుతుంది. మనకి అక్కడికక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. విశాఖపట్నంలో ఇది ఇక్కడి నుంచే వెళ్తూ దేశవ్యాప్తంగా ఎక్కడైనా గంజా కానీ దొరికితే అది మూలాలు విశాఖ నుంచి, ఆంధ్ర నుంచి ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇటీవల డ్రగ్స్ విషయంలో కూడా వైజాగ్కే చేరుకున్నట్టుగా మీరు అందరూ కూడా చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తొలి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఇప్పటికే ఒక స్టూడెంట్స్తో ఇంటరాక్షన్స్ కానీ, మీటింగ్స్ కానీ చెప్పడం జరిగింది. ఈరోజు మానవహారం కానీ రాబోయే కాలంలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటే కాకుండా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఈ గంజా కానీ ఇటువంటి సేవిస్తున్నారనేటువంటిది వాటన్నిటి చోట ఇప్పుడు ఈరోజు పోలీస్ పూర్తిగా రైడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా దీన్ని అరికట్టే విధంగా మన చర్యలు ఉండటానికి ఇది ఒక 100 days ఒక ప్రోగ్రామ్ కింద తీసుకున్నాం. దీనిలో మానిపించేటువంటి క్రమంలో డీడిఎక్షన్ సెంటర్స్ కూడా అవసరం. ఎందుకంటే దీనికి అలవాటు పడిన వాళ్ళు వెంటనే సడన్గా కనుక ఆగితే వాళ్ళందరిలో ప్రవర్తనలో చాలా మార్పు వచ్చి ఇంకా క్రైమ్ యాక్టివిటీస్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళల్లో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మళ్ళీ మార్పు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టేటువంటి దీన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా సమాజం అంతా, సొసైటీ అంతా కూడా దీన్ని సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పూర్తి స్థాయిలో గంజాయిని కానీ, డ్రగ్స్ కానీ ఎక్కడ దొరికినా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అంశం కాబట్టి యువత పాడవుతున్నారు. కాబట్టి దీనిపైన చాలా కఠినంగా ఉండేటట్టుగా వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. గతంలో రాజకీయ ఒత్తిళ్లు ఉండేవి గంజా విషయంలో. ఈరోజు పోలీస్ శాఖకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే బాధ్యత వారు తీసుకున్నారు. దానిలో చాలా ఒడిదొడుకులు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే గంజాయికి అలవాటు పడిన వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉంటుందో తెలిసి స్టేషన్స్ తీసుకొచ్చినాక వారు ఇంకా వారి ప్రవర్తనలో కానీ, ఇంకా ఇతరత్ర అంశాల్లో కానీ వాళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటువంటి బాధ్యత ఈరోజు సొసైటీ కూడా తీసుకోవాలి, పేరెంట్స్ తీసుకోవాలి, పెద్దలు మొత్తం ఫ్యామిలీస్ కానీ, ఆ సొసైటీలో, ఆ సమాజంలో ఉన్నటువంటి వారు కూడా ఇది ఎక్కడైనా సమాచారం వస్తే అది పోలీసు వారికి వెంటనే తెలియపరచాలి. ఎక్కడైనా గంజాయి కానీ, ఇవి కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఆ మూలాలు దొరికాయి అని అనుకుంటే వెంటనే ఆ సమాచారం తెలపడం ద్వారా మన సొసైటీకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందుకని ఇది ప్రజా భాగస్వామ్యం లేనిదే ఇది కంట్రోల్ కాదు. కొంతమంది వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆర్థిక వనరులుగా చేసుకున్నటువంటి వాళ్ళ వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి.
కాబట్టి ఇప్పుడు ఈరోజు దాన్ని మీరు అందరూ కూడా మరి సొసైటీలో మొత్తం మీడియా కూడా మీరు దీనిలో మీ పాత్ర మీరు రోల్ ప్లే చేయాలి. డెఫినెట్గా అందరం బాధ్యతాయుతంగా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేద్దాం. దానిలో భాగంగా ఈరోజు మానవహారం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంకా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఒక 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గణబాబు గారి యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మానవహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ప్రజలకి అదేవిధంగా విద్యార్థుల్లో కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలి. దీనివల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేటువంటిది వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా అవేర్నెస్ పరంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తాం. థ్యాంక్ యూ.